హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఎన్నో పోషక విలువలు కలిగిన మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా తీసుకునే దోశల కన్నా 4 టైమ్స్ హెల్దీ దోశలు. అండ్ ఈ కొలతలతో ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటే దోశలు చాలా రుచిగా వస్తాయండి. మనం ఇంట్లో చేసుకునే నార్మల్ రెగ్యులర్ దోశ 4-5 తింటే సరిపోతుంది. బట్ ఈ మల్టీగ్రెయిన్ దోశలు 1-2 తింటే టమ్మీ ఫుల్ అయ్యిద్ది, ఆకలి వేయదు, ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. ఓకేనా? ఇంకా ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కప్పు రాగులు తీసుకొని నీట్గా 4-5 టైమ్స్ బాగా నలిపి కడగాలండి. అందులో డస్ట్ అంతా వెళ్ళిపోవాలి. 1 కప్పు జొన్నలు అండ్ 1 కప్పు పెసలు. ఇది 1 కప్పు పట్టు తీయని మినపప్పు అండి నేను యూజ్ చేస్తున్నాను. మీకు నార్మల్గా పట్టు తీసేసిన గుళ్ళు అవైలబుల్గా ఉంటే అవి మీరు తీసుకోవచ్చు. అండ్ 1 కప్పు బ్రౌన్ రైస్. నేను వెయిట్ లాస్లో ఉన్నానండి, అందుకే నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు రేషన్ బియ్యం అంటారు కదా, అవి తీసుకోవచ్చు. దోశలు రైస్ తీసుకోవచ్చు. మీకు ఏ రైస్ కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. సో ఈ 5 దాల్స్ అనేవి మనం వాటర్ పోసి ఒక 7-8 అవర్స్ అనేది నానబెట్టాలి. నార్మల్ దోశకి 6 అవర్స్ సరిపోయిద్దండి. బట్ ఇవి మిల్లెట్స్ కాబట్టి కొంచెం ఎక్కువ నానితే బాగుంటాయి, మెత్తగా వస్తాయి. అండ్ ఇవి గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. చూసారా, 8 అవర్స్ నానిన తర్వాత మొత్తం నీట్గా కడిగి మొత్తం ఇలా తీసుకున్నాను. ఇంకా ఇందులో మీకు ఓట్స్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కొంచెం నాకు స్పైసీనెస్ కోసం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూసారా, గ్రైండర్లో వేసి ఇలా గ్రైండ్ చేయాలి. మీకు కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇలా గ్రైండ్ అయిన పిండిని మెత్తగా, రాగులు మొత్తం మెత్తగా గ్రైండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకుని మనం చెక్ చేద్దాం. చూసారా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఫార్మెంటేషన్కి మనం పక్కన పెట్టుకోవాలి. చూసారా, నేను ఇందులో వేసాను. అండ్ ఇది ఎంత బాగా ఫార్మెంట్ అవుతే అంత బాగుంటాయండి దోశలు. పులియాలి అంటారు కదా, ఆ టైప్ అన్నమాట. పిండి మొత్తం ఇట్లా వేసుకుని మీరు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత బాగా ఫర్మెంటేషన్ జరిగిందంటే నాకు చాలా బాగా అయ్యింది, చూడండి. అండ్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా తీసుకునే దోశల కన్నా వీక్లో 3 టైమ్స్ అయినా ఇలాంటి మల్టీగ్రెయిన్ దోశ కానీ, ఓట్స్ రెసిపీస్ కానీ, అండ్ పెసలతో దోశలు కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఎప్పుడు నార్మల్గా తీసుకునే దోశల్లో మనకి టమ్మీ నిండిద్ది కానీ పోషకాలు అంత ఉండదండి, నాలుగుకి టేస్ట్ వస్తుంది అంతే మనకి. ఇలాంటి హెల్త్కి కూడా చాలా 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 మంచిది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా మీరు చేసి పెట్టండి. 50 దాటిన తర్వాత వాళ్ళకి ఎముకల్లో దృఢత్వం అవి చాలా అవసరం కదా. సో చూడండి, ఇట్లా ఇనుపది ఉంటుంది కదా దోశ తవ్వ, దీనికి ఆయిల్ రాయాలి. ఆనియన్ ఒకటి కట్ చేసి, మా ఇంట్లో మా మదర్ ఇలాగే చేస్తారండి, దాన్ని మొత్తం రౌండ్గా తిప్పుతారు. ఇప్పుడు దోశ వేయాలి. ఈ కలర్లో ఉంది చూసారా, నేను అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసాను కదండి, అందుకే నాకు ఇలాంటి కలర్ వచ్చింది. ఈ దోశని పలుచుగా వేసుకుంటారు, మందంగా వేసుకుంటారు, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు వేసుకోండి. మా ఇంట్లో తవ్వాకి మేము కొంచెం మందంగానే వేసుకుంటాము. సో దోశ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు ఫ్యూచర్లో ఇంకా రావాలి అంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, నిజంగా ట్రై చేయండి మీరు ఈ రెసిపీ. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అని. ఓకేనా? బాయ్.